నరేంద్ర మోడీ గారి పాలనలో దేశము అప్పుల భారత్ అయింది. 1947 నుంచి 2014 వరకు 67 సంవత్సరాలలో తొలి ప్రధాని పండిట్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ గారి వరకు 13 మంది ప్రధానుల కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు 46 లక్షల కోట్ల రూపాయలు. 2014 నుంచి 2024 వరకు కేవలం 10 సంవత్సరాలలో ఒక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పాలనలో కేంద్ర ప్రభుత్వం చేసిన అదనపు అప్పు 126 లక్షల కోట్ల రూపాయలు. అక్కడేమో 67 సంవత్సరాలు 13 మంది ప్రధానులు 46 లక్షల కోట్ల రూపాయలు. ఇక్కడేమో 10 సంవత్సరాలు ఒక్క ప్రధాని 126 లక్షల కోట్ల రూపాయలు. 2024 మార్చి 31 నాటికి కేంద్ర ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు 171.78 లక్షల కోట్ల రూపాయలు. అంటే స్థూల జాతీయ ఉత్పత్తిలో ఇది 58.2%. ఈ సంవత్సరం చేయబోయే అప్పు 13.49 లక్షల కోట్ల రూపాయలు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మొత్తం అప్పు 185.27 లక్షల కోట్ల రూపాయలు. ఈ విధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ దేశాన్ని అప్పుల కుప్ప చేసింది, అప్పుల భారత్ చేసింది. ఇక రాష్ట్రానికి సంబంధించి గత 10 సంవత్సరాలుగా రాష్ట్రానికి అన్యాయం చేయడమే కాకుండా ఈసారి బడ్జెట్లో కూడా అన్యాయం చేయడం జరిగింది. ఈసారి బడ్జెట్లో రాజధాని అమరావతికి 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్ రూపంలో కాకుండా ప్రపంచ బ్యాంకు అప్పు రూపంలో ఇస్తామని చెప్పడం జరిగింది. దీనికే అధికార పక్షంలో ఉండే నాయకులు సంకలు గుద్దుకోవడం విడ్డూరం. ప్రత్యేక హోదా గురించి ప్రస్తావనే లేదు. కడప జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఊసేలేదు. దుగ్గరాజపట్నం మేజర్ ఓడరేవు ప్రస్తావనే లేదు. విశాఖ మెట్రో గురించి కానీ, విజయవాడ మెట్రో గురించి కానీ, విశాఖ రైల్వే జోన్ గురించి కానీ ప్రస్తావనే లేదు. సెంట్రల్ యూనివర్సిటీకి, గిరిజన యూనివర్సిటీకి, ఐఐటికి, ఐఐఎంకు, నిట్కు, ఐఐఎస్సిఆర్కు, ఎయిమ్స్కు, IIITకి ఈ బడ్జెట్లో నిధులే కేటాయించలేదు. ఆ విధంగా రాష్ట్రానికి అన్యాయం చేయడం జరిగింది. రైతుల కడుపు కొట్టడం జరిగింది. ఈ బడ్జెట్లో ఎరువుల సబ్సిడీ 25,000 కోట్ల రూపాయలు తగ్గించడం జరిగింది. అంటే రాబో రోజుల్లో ఎరువుల ధరలు విపరీతంగా పెరగబోతున్నాయి. పేదల కడుపు కొట్టడం జరిగింది. ఆహార సబ్సిడీ 7,082 కోట్ల రూపాయలు కోత పెట్టడం జరిగింది. కాబట్టి ఆహార ధాన్యాల రేట్లు పెరుగుతాయి. గ్యాసు, పెట్రోలు, డీజిల్ మీద సబ్సిడీ 315 కోట్ల రూపాయలు తగ్గించడం జరిగింది. కాబట్టి రాబో రోజుల్లో గ్యాసు, డీజిలు, పెట్రోల్ రేట్లు పెరుగుతాయి. కాబట్టి ఏ విధంగా చూసినా నరేంద్ర మోడీ గారి పాలన ఒక చీకటి పాలన, తిరోగమన పాలన. ఇది ఒక వినాశకర పాలన, విధ్వంసక పాలన.